రష్మీ గౌతమ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లాంటి పాపులారిటీ షోలలో హోస్ట్గా కనిపించి అదరగొట్టింది. హాట్ యాంకర్గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది కాంట్రవర్సీలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మీ ఎక్కువగా మూగజీవాలకు ఏదన్నా ఆపద వస్తే అస్సలు తట్టుకోలేదు. అలాగే తనపై ఎవరన్నా నెగిటివ్ కామెంట్స్ చేసినా పొరపాటున కూడా సహించదు. తనదైన శైలిలో ఇచ్చి పడేస్తోంది. ఇక మహిళల విషయంలో కూడా అన్యాయం జరిగితే సపోర్ట్ చేయడానికి రష్మీ ఏమాత్రం వెనకాడదు. యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుత వయసు 41 సంవత్సరాలు. ఆమె 1982లో విశాఖపట్నంలో పుట్టింది. కానీ రష్మీ గౌతమ్ తన వయసు 37గా చెప్పుకుంటుంది. మరి రష్మీ గౌతమ్ రియల్ ఏజ్ ఎంత అనే సందేహం అయితే అందరిలో ఉంది. ఆమె కెరియర్ పరిశీలిస్తే మాత్రం 2002లో నటిగా మొదలైంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ హోలీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఉదయ్ కిరణ్ రీచ జంటగా నటించిన హోలీలో కామెడియన్ సునీల్ ప్రియురాలిగా రష్మీ గౌతమ్ పాత్ర ఉంటుంది. రష్మీ సునీల్ మధ్య మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయి. హోలీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం కరెంట్ బిందా చిత్రంలో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఓ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంటే 22 ఏళ్ల క్రితమే రష్మీ గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చింది. కాబట్టి ఆమె వయసు 40+ అయి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరేమో రష్మీ కెరియర్ టీనేజ్లో స్టార్ట్ అయింది కనుక ఆమె ఏజ్ 40 లోపలే ఉండొచ్చు అని చెప్తున్నారు. మరోవైపు రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ ప్రియురాలు అనే వాదన ఉంది. వీరిద్దరూ బుల్లితెర మీద విపరీతంగా రొమాన్స్ చేశారు. రష్మీ సుధీర్ కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పాలి. అటువైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఏదో ఒక రోజు సడన్గా ఇద్దరు పెళ్లి ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మధ్య రష్మీ హీరోయిన్గా నటించిన గుంటూరు టాకీస్ అనే చిత్రం మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఏ సినిమా కూడా రష్మీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేకపోయింది. కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయిందని అంటారు ఆమె అభిమానులు. ఓవైపు టీవీలో యాంకరింగ్, మరోవైపు సినిమాలో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరియర్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. జబర్దస్త్ షోకి గ్లామరస్ యాంకర్గా అనసూయ పాపులర్ అయింది. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. అనసూయ స్థానంలోకి రష్మీ గౌతమ్ వచ్చింది. అది రష్మీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అయింది. అనసూయని మరిపిస్తూ రష్మీ గౌతమ్ తన మార్క్ యాంకరింగ్, గ్లామర్ షోతో క్రేజ్ రాబట్టింది. రష్మీ వచ్చాక జబర్దస్త్ టీఆర్పీ మరింత పెరిగింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి టాలెంటెడ్ కమిడియన్స్ జబర్దస్త్కి వచ్చారు. ఇక వారితో కలిసి రష్మీ తెగ రచ్చ చేస్తూ సందడి చేసింది. రష్మీ గౌతమ్ తెలుగు అమ్మాయి కాదు, వారిది ఒరిస్సా. అయితే వైజాగ్లో పెరిగింది. రష్మీకి తెలుగు సరిగా రాదు. అయినా తన గ్లామర్, క్యూట్ మోడల్తో యాంకర్గా నిలదొక్కుంది. జబర్దస్త్ కామెడీ షో ఆమె ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ యాంకర్గా వచ్చిన పాపులారిటీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు తెచ్చిపెట్టింది. 10కి పైగా చిత్రాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్గా చేయడం విశేషం. అయితే చెప్పుకోదగ్గ హిట్స్ ఆమెకి పడలేదు. దాంతో బ్రేక్ రాలేదు. స్టార్ యాంకర్గా బుల్లితెర మీద మాత్రం దూసుకుపోతోంది. ఇక పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలు రష్మీ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చిన రష్మీ చాలా ఇబ్బందులు పడిందట. టాలీవుడ్లో ఆమె అడుగుపెట్టే నాటికి వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమేనట. పైగా రష్మీకి తండ్రి లేడు. సింగిల్ పేరెంట్స్ సంరక్షణలో కెరీర్లో ముందుకు వెళ్లడం చాలా కష్టమైందని అన్నారు. రష్మీకి కొన్ని చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయట. అయితే ఆమె సన్నివేశాలు తొలగించేవారట. సినిమా విడుదలయ్యాక రష్మీ గౌతమ్ చాలా నిరాశ చెందేవారట. మనం ఎంత కష్టపడినా పరిశ్రమలో ఎదగాలంటే మనకందరి సపోర్ట్ ఉండాలి అని రష్మీ గౌతమ్ అని చెప్పుకొచ్చారు. పరిశ్రమలో అడుగు పెట్టే నాటికి తనకు ఎలాంటి అవగాహన లేదట. ఇక తనపై తరచుగా దుష్ప్రచారం జరుగుతూ ఉంటుందట. సదరు కామెంట్స్కి కుంగిపోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందినంటుంది రష్మీ. లేదంటే కెరియర్లో ఎదగడం కష్టమేనని ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ గౌతమ్పై తరచుగా నెగిటివ్ ప్రచారం జరగడం, పలు విషయాల్లో ఆమెను టార్గెట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే టీవీ షోస్లో మాత్రం రష్మీ గౌతమ్ చాలా జోష్తో, యాక్టివ్గా, సరదాగా ఉంటుంది. పాజిటివ్గా ఉంటుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా, పంచులు వేసినా పాజిటివ్గానే తీసుకుంటుంది. పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది. అందంతోనూ మందర ముగ్ధుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో యానిమల్స్, పెట్స్, డాగ్స్ విషయంలోనూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నెగిటివ్ సైడ్ వెళ్ళదు, వాటిని పట్టించుకోదు. అయితే రష్మీ ఇలా ఉండడానికి ఓ బలమైన కారణం ఉందట. ఆమెకి ఓ అనారోగ్య సమస్య ఉందట. ఓ అరుదైన వ్యాధితో రష్మీ బాధపడుతుందట. ఆమె రుమటాయిడ్ సమస్యతో బాధపడుతుందని, ఇదొక ఆటో ఇమ్యూన్ సమస్య అని తెలుస్తోంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుందట. ఈ కారణంగా రష్మీ బరువు పెరగడం, తగ్గడం కూడా అవుతుందట. దీనిపై ఓ నెటిజన్ రష్మీని ప్రశ్నించారు. తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు. దానికి చికిత్స ఏంటని అడిగింది. దీనికి రష్మీ రియాక్ట్ అవుతూ సలహా ఇచ్చింది.
ఈ సమస్యకు చికిత్స లేదని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని చెప్పింది. ఆయుర్వేద మందులు వాడాలని పేర్కొంది. తాను ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12 ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజెక్షన్లు తీసుకున్నట్టు పేర్కొంది. రష్మి వాళ్ళ అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని తెలిపింది రష్మి. ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగిటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్ మైండ్తో ఉండాలని చెప్పుకొచ్చింది. నెగిటివ్ ఉండే వాళ్ళకి, వెనక్కి నెట్టే వాళ్ళకి దూరంగా ఉండాలంటూ కూడా రష్మి పేర్కొంది. సో రష్మి పాజిటివ్గా ఉండడానికి కారణం ఇదే అని తెలుస్తోంది. అయితే ఇది 6 ఏళ్ల క్రితం నాటి విషయం. అప్పట్లో సోషల్ మీడియా చాట్లో రష్మి ఈ విషయాలు చెప్పగా తాజాగా ఓ పత్రిక ఈ కథనాన్ని రాసింది. అయితే రష్మి ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతుందా, దాని నుంచి కోలుకుందా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఆ విషయం తెలియాల్సి ఉంది. కానీ రష్మి మాత్రం ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఉంటూ వరుస షోలతో సందడి చేస్తుంది. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో అలరిస్తున్న ఈ భామ మధ్య మధ్యలో ప్రత్యేక ఈవెంట్లలో కూడా కనిపిస్తూ హంగామా చేస్తూ ఉంది.